హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు త్వరలో ఎంతో శక్తివంతమైన దేవీ శరన్నవరాత్రులు వస్తున్నాయి కదండి. దేవీ నవరాత్రులలో ఈ 9 రోజులు కూడా అమ్మవారిని పూజించుకోవాలని, ఆరాధించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అందరికీ ఈ నవరాత్రుల 9 రోజులు కూడా అమ్మవారిని ఆరాధించడానికి కుదరదు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది జాబ్ చేస్తున్న వారు ఉన్నారు. అలాగే కొంతమందికి నెలసరి ఆటంకం కూడా వస్తూ ఉంటుంది. మరి అటువంటి వారు ఈ నవరాత్రులలో అమ్మవారిని సింపుల్గా ఏ విధంగా పూజించుకోవాలి, ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో మనము క్లియర్గా తెలుసుకుందాము. ఈ 2024వ సంవత్సరం మనకు దేవీ నవరాత్రులు ఆశ్వేజ శుద్ధ పాడ్యమి అంటే అక్టోబర్ 3 గురువారం నుండి ప్రారంభమయ్యి అక్టోబర్ 12 శనివారం వరకు ఉంటాయి. అక్టోబర్ 12న మనము విజయదశమి పర్వదినాన్ని జరుపుకోవాల్సి ఉంటుంది. నవరాత్రి పూజను 9 రోజులు నిష్టగా చేయాలి అనుకుంటే పీఠం అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలండి. పీఠం ఏర్పాటు చేసుకుంటే కొన్ని ఖచ్చితమైన నియమాలనైతే తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి అలాగే నెలసరి ఆటంకం వచ్చేవారికి పీఠం పెట్టుకొని నియమాలను పాటిస్తూ పూజ చేయటము కుదరదు కదా. అలాంటి వారు పీఠం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మీరు 9 రోజులు కూడా నిష్టగా అమ్మను పూజించుకోగలము అనుకున్నవారు మాత్రమే పీఠం అనేది ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. జాబ్స్ చేసేవారైతే నవరాత్రులు ప్రారంభమైన మొదటి రోజు నుండి మనము ఇంట్లో ప్రతిరోజు పూజ చేసుకొని బయటికి వెళ్తాం కదండి. అదేవిధంగా ఈ 9 రోజులు కూడా అమ్మవారికి పూజ చేసుకొని నైవేద్యంగా పండ్లు కానీ, బెల్లం ముక్క కానీ, లేదంటే పాలు కానీ నైవేద్యంగా సమర్పించి అమ్మవారికి దండం పెట్టుకోవచ్చు. అయితే ఈ నవరాత్రులలో ఉదయము సాయంత్రము కూడా అమ్మవారికి పూజ చేసుకోవాలండి. విడిగా పీఠం పెట్టి పూజ చేయకపోయినా మామూలుగా అయినా సరే ఉదయము సాయంత్రము ఈ 9 రోజులు అంటే నవరాత్రుల 9 రోజుల్లో కూడా అమ్మను ఆరాధించుకోవచ్చు. జాబ్స్ చేసే వారికి మార్నింగు ఎక్కువ టైము ఉండదు కాబట్టి మామూలుగా పూజ చేసుకొని సాయంత్రము మళ్ళీ దీపారాధన చేసుకొని అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఈ నవరాత్రులలో 9 రోజులు కూడా అమ్మవారు మనకు 9 రూపాలలో దర్శనం ఇస్తారు. కాబట్టి సాయంత్రము పూజ చేసుకొని ఏ రోజు ఏ రూపంలో అమ్మవారు దర్శనం ఇస్తున్నారో ఆ రూపానికి సంబంధించిన స్తోత్రాలు చదువుకున్నా సరే మనకు నవరాత్రి పూజా ఫలితం అనేది దక్కుతుంది. మనము ఏ పూజలు చేసినా, ఏ వ్రతాలు చేసినా ముందుగా పసుపు గణపతికి అయితే పూజ చేసుకోవాలండి. తరువాతే మనము ఏ పూజైనా ప్రారంభించాలి. ఇక్కడ నేను పసుపు గణపతిని అలాగే పసుపు గౌరమ్మను కూడా చేస్తున్నాను. అయితే చాలామందికి పసుపు గణపతికి పసుపు గౌరమ్మకు మధ్య తేడా అనేది తెలియదండి. చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ నేను పసుపు గౌరమ్మకు పూజ అనేది చేసి చూపిస్తున్నాను. నవరాత్రులలో పసుపు గౌరమ్మకైనా పూజ చేసుకోవచ్చు, లేదంటే విగ్రహం ఉంటే విగ్రహానికి చేసుకోవచ్చు, లేదంటే మనము మన దగ్గర ఉన్న అమ్మవారి ఫోటోకైనా సరే ఈ నవరాత్రులలో పూజ అనేది చేసుకోవచ్చు. ముందుగా గౌరమ్మను పెడుతున్నాను. గౌరమ్మకు 4 పక్కల ఇలా ఈ విధంగా కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. ఇలా 4 పక్కల కుంకుమతో బొట్లు పెడితే పసుపు గౌరమ్మ అంటారు. ఇప్పుడు పసుపు గణపతిని చూపిస్తున్నాను. పసుపు గణపతికి పైన ఈ విధంగా కుంకుమ బొట్టు పెడతారండి. ఈ విధంగా కుంకుమ బొట్టు పెట్టినట్లయితే దానిని పసుపు గణపతి అంటారు. పసుపు గౌరమ్మకు పసుపు గణపతికి తేడా అదేనండి. గణపతికి నెత్తి మీద బొట్టు పెడతారు, గౌరమ్మకైతే నెత్తి మీద బొట్టు అనేది పెట్టరు. పసుపు గణపతిని ఎర్ర పూలతో అలంకరిస్తే చాలా మంచిదండి. ఇలా గౌరమ్మను తయారు చేసుకొని పూలతో అందంగా అలంకరించుకోవాలి. నవరాత్రి పూజలలో ఎవరైనా పసుపు గౌరమ్మను చేసుకొని పసుపు గౌరమ్మకు పూజ చేసుకోవాలి అనుకుంటే ఈ 9 రోజులు కూడా పసుపు గౌరమ్మను అస్సలు కదపకూడదండి. నవరాత్రులలో అమ్మవారు ఏ ఏ రూపాలలో ఉంటారో ఆ రూపాన్ని మనము పసుపు గౌరమ్మలోకి ఆవాహనం చేసుకొని పూజ అనేది పసుపు గౌరమ్మకు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ నవరాత్రులలో ప్రతిరోజు కూడా మొదటి పూజ గణపతికి చెయ్యాలండి ఖచ్చితంగా. గణపతి పూజ పూర్తి అయిన తర్వాతనే మనము అమ్మవారికి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే నెలసరి ఆటంకము వస్తుంది అనుకునేవారు, అంటే మనకు ముందే తెలుస్తుంది కదండి నెలసరి డేట్స్ అనేవి మనకు ఎప్పుడు వస్తాయి అనేది. అటువంటి వారు అసలు పీఠం అనేది పెట్టకూడదు. ఈ నవరాత్రులలో 9 రోజులు పూజ చేయలేకపోయినా 7 రోజులు కానీ 5 రోజులు కానీ లేదంటే 3 రోజులు కానీ అవి ఏమీ కుదరకపోతే ఒక్క రోజైనా సరే పూజ అనేది మనము చేసుకోవచ్చు. కాబట్టి నెలసరి ఆటంకం వస్తుంది అనుకునేవారు ఆటంకం వచ్చేంత వరకు కూడా ప్రతిరోజు ఉదయము సాయంత్రము అమ్మవారిని మామూలుగా పూజించుకోవచ్చు. ఆటంకం పూర్తయిన తరువాత ఒకసారి ఇల్లంతా శుభ్రం చేసుకొని, ఒకవేళ ఎక్కువ రోజులు అంటే 7 రోజులు కానీ 5 రోజులు కానీ 3 రోజులు కానీ నవరాత్రులు ఉన్నాయి అనుకుంటే అప్పుడు పీఠం అనేది ఏర్పాటు చేసుకొని కంటిన్యూగా నవరాత్రుల పూజ అనేది చేసుకోవచ్చు. అంతేగాని ముందుగా పీఠం పెట్టి కొన్ని రోజులు పూజ చేసి మధ్యలో ఆటంకం వచ్చిందని పీఠం తీసేసి పూజ ఆపటం మంచిది కాదు. అయితే పీఠం పెట్టకుండా పూజ చేసుకునే వారికి పెద్దగా నియమాలైతే ఏమీ ఉండవండి. ప్రతిరోజులాగే మామూలుగా ఈ నవరాత్రులలో పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ నవరాత్రుల 9 రోజులు పీఠం పెట్టకపోయినా సరే ఇంట్లో నాన్ వెజ్ అనేది తినకుండా ఉంటే మంచిది. అదేవిధంగా ఈ నవరాత్రుల 9 రోజులు కూడా బ్రహ్మచర్యం అనేది పాటించాలండి. ఇక ఉపవాసం అనేది ఖచ్చితంగా చేయాలి అని ఏమీ లేదు. అన్ని విధాల ఆరోగ్యం బాగుంది అనుకుంటే ఉపవాసం చేయవచ్చండి. లేదంటే ఉపవాసం చేయవలసిన అవసరం ఏమీ లేదు. ఉపవాసం చేసినా చెయ్యకపోయినా ఈ నవరాత్రుల 9 రోజుల్లో కూడా మన మనసు అనేది అమ్మవారి మీద లగ్నం చేసి ఆ అమ్మవారిని ధ్యానించి ఆరాధిస్తే అంతే చాలండి. ఆ తల్లి చల్లని చూపు మనపై ఉంటుంది. అలాగే ఈ నవరాత్రులలో ఒక్కరోజైనా సరే అమ్మవారికి కుంకుమ పూజ అనేది చేసుకోవాలండి. అదేవిధంగా సమయం ఉన్నవారు అలాగే సమయం లేనివారైనా సరే కాస్త సమయం కుదిరించుకొని ఈ నవరాత్రులలో అమ్మవారివి ఎంతో శక్తివంతమైన నామాలు స్తోత్రాలు చదువుకుంటే చాలా మంచిది. నవరాత్రుల 9 రోజుల్లో కూడా మీ దగ్గర అమ్మవారి చిత్రపటం అనేది ఉంటుంది కదా, అంటే దుర్గాదేవి చిత్రపటం కానీ లేదంటే లలితాదేవి చిత్రపటం కానీ నవదుర్గలలో అమ్మవారు ఏ రూపంలో ఉన్నా సరే అమ్మవారి దగ్గర ఈ 9 రోజులు కూడా పసుపు కుంకుమ అనేది నిండుగా పెట్టుకోవాలి. పసుపు కుంకుమ ఏదైనా బౌల్స్లలో వేసి అమ్మవారి ఫోటో దగ్గర పెట్టుకోవచ్చండి. లేదంటే ఈ విధంగా ఒక నిమ్మకాయ తీసుకొని ఇలా హాఫ్కి కట్ చేసేసి పసుపు కుంకుమలో ఈ విధంగా డిప్ చేసి పెట్టుకోవచ్చు. కానీ ఖచ్చితంగా నవరాత్రులలో అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలి. అయితే నెలసరి ఆటంకం వచ్చినా సరే ఇంట్లో పూజ చేసేవారు అంటే మీ భర్త కానీ లేదంటే అత్తగారు కానీ ఇలా ఎవరైనా ఉండి అదేవిధంగా దేవుని మందిరము కనుక సపరేట్గా ఉంటే నవరాత్రులలో ప్రతిరోజు కూడా పూజ చేసుకోవచ్చు. కానీ ఆటంకం వచ్చిన వారు దేవుని మందిరం వైపు అస్సలు రాకూడదండి. ఎందుకంటే మైలగాలి అనేది ఉంటుంది కదా, ఆ మైలగాలి అస్సలు తగలకూడదన్నమాట. ఇక నవరాత్రులలో ప్రతిరోజు నైవేద్యము వండుకొని పూజ చేసుకొని జాబ్స్కి వెళ్ళాలి అంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి అటువంటి వారు ప్రతిరోజు కూడా వడపప్పు పానకము చిన్న బెల్లం ముక్కను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ నవరాత్రుల 9 రోజులు మన విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు ఏ రోజు ఏ రూపాల్లో దర్శనమిస్తారు అనే వాటి గురించి మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేశానండి. వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒకసారి చెక్ చేయండి. అయితే నవరాత్రుల 9 రోజులు పూజ చేసుకోలేకపోతే చాలామంది బాధపడుతూ ఉంటారు. మనము ఏదైనా తప్పు చేశామేమో, అందుకే అమ్మవారు పూజ చేసుకోవటానికి అనుమతించలేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటిదేమీ ఉండదండి. తల్లికి పిల్లల మీద ఎప్పుడూ కోపం అనేది ఉండదు కదా.
ఆ తల్లికి ఎప్పుడూ మన మీద కోపము, ద్వేషము అనేది ఉండదు. నెలసరి ఆటంకము అంటే అది ప్రకృతికి సంబంధించిందండి. దానిని మనము మార్చలేము కదా. ఇలా పూజలకు ఆటంకం కలుగుతుందని చాలామంది నెలసరి ఆటంకం వస్తున్నప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. అది అస్సలు మంచిది కాదండి మన హెల్త్కి. ఈ విధంగా అసలు ఎవరూ చెయ్యొద్దు. మనకు ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే జరుగుతుంది. మన పరిస్థితి గురించి, మన ఇబ్బంది గురించి ఆ తల్లికి అన్నీ తెలుస్తాయి. అందుకనే ఎవరు కూడా పూజ చేసుకోలేకపోతే బాధపడకండి. మనకు ఆ తల్లి ఎంత అవకాశం ఇస్తుందో అంతలోనే ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సరిపోతుంది. అయితే కలశము, అఖండ దీపము పెట్టకుండా అంతే ఫలితాన్నిచ్చే నవరాత్రి పూజ గురించి నెక్స్ట్ వీడియోలో చెబుతానండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియోకి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే నాతో కమెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే మీకు తెలిసిన వారికి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. శ్రీమాత్రే నమః.